ఖమ్మం నగరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ప్రారంభమయ్యాయి. మొత్తానికైతే ఖమ్మంలో ఉన్న క్రైస్తవ సోదరులందరూ కూడా ఉదయం నుంచే కూడా చర్చిలకు మొత్తం వచ్చేసి చేరుకొని అక్కడ నుంచి కూడా దైవ సందేశం వాటిని కూడా పఠిస్తూ మరోవైపున ఇక అంటే ఇక ఖమ్మం సంబంధించినటువంటి ఖమ్మం డైసిస్లో ఉన్నటువంటి బిషప్ సగిలి ప్రకాష్ యొక్క నేతృత్వంలో మొత్తానికైతే ఖమ్మం వేరే రోడ్లో ఉన్నటువంటి ఆర్సీఎం చర్చ్ నుంచి మొదలుకొని జడ్పీ సెంటర్ మీదుగా మొత్తానికైతే ఒక 6 కిలోమీటర్ల వరకు కూడా మహాశిల్వ యాత్ర కొనసాగిస్తున్న నేపథ్యం మొత్తానికి చాలా వరకు కూడా అంటే క్రైస్తవ సోదరులు బారులు తీరిన నేపథ్యం ఉంది. తమ యొక్క యేసుక్రీస్తు పడిన శిలువ యొక్క పాటలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. మనం చూసుకో చాలా వరకు కూడా అంటే యేసు ప్రభు నాడు ఆయన ఉన్న సమయంలో ఆయన పడిన ప్రతి ఒక్క శిలువ పాటలను కష్టాలను కంటికి కనపడే విధంగా అర్థవంతమైన రీతిలో ప్రతి ఒక్కరికి అర్థం చేసుకునే విధంగా ఒక నాట్య రూపం కూడా వాళ్ళు ప్రదర్శిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు ఈ 40 రోజులు ఉపవాసం చేసినటువంటి ఈ యొక్క క్రిస్టియన్స్ యొక్క గొప్పతనం ఏంటి, అదేవిధంగా ఈ గుడ్ ఫ్రైడే యొక్క వేడుకకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటని చెప్పి మన ఖమ్మం బిషప్ సగిలి ప్రకాష్ ఉన్నారు, మనం మాట్లాడుతుందాం. తండ్రి గారు చెప్పండి, జనరల్గా ఈ యొక్క గుడ్ ఫ్రైడే వేడుకకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? గుడ్ ఫ్రైడేకి ఉన్న ప్రాముఖ్యత. గుడ్ ఫ్రైడే ఈ లోకానికి మానవుల రక్షణార్థం వచ్చినటువంటి యేసు ప్రభువును అన్యాయంగా ఆనాటి యూదులు సిలువ వేసేదానికి అనేక రకాల నెపాలు ఆయన మీద మోపి అన్యాయంగా సిలువ వేయించారు. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే అనేది యేసు ప్రభువు అన్యాయంగా తీర్పు ఇయ్యబడి ఆ కల్వరి కొండ మీదికి భారమైనటువంటి సిలువ మ్రానును తీసుకొని మోసుకొని పోతున్నటువంటి విషయాన్ని ఆ తర్వాత కల్వరిగిరి మీదకి వెళ్ళిన తర్వాత ఆయన సిలువ వేయబడి ఘోరం 3 గంటల పాటు ఆ సిలువ మీద మహా ఆవేదన ఆరాటం పొందిన తర్వాత ఆయన ప్రాణం వదలటం ఈ లోకానికి రక్షణ రావాలని, శాంతి రావాలని, సమాధానం రావాలని యేసు ప్రభువు శిలువ మీద కొట్టబడి మరణం పొందే విషయాన్ని గుడ్ ఫ్రైడే ప్రపంచానికి ఎరుకపరుస్తూ ఉంది. 3 గంటల తర్వాత యేసు ప్రభు చనిపోయారని చెప్పి లోకం ప్రపంచమంతా కూడా విశ్వసిస్తూ ఉన్న నేపథ్యంలోనూ ఆ 7 మాటలు ఉన్నాయి, శిలువ మీద పలికిన 7 మాటలు, దాని యొక్క గొప్పతనం ఏంటి? అటువంటి కష్ట సమయంలో ఉన్నప్పటికీ కూడా ఆయన యేసు ప్రభువు ఆ 7 మాటల్ని అంటే ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతున్నటువంటి ఆ శిలువ మీద ఆయన పడుతున్నటువంటి బాధలను కూడా గుర్తు చేసుకోకుండా ఈ లోకానికి సందేశం ఇవ్వాలి అన్నటువంటి విషయంతో ఆ తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియదు అని అంటారు. నాకు దాహం వేస్తుంది అంటే అది శారీరక దాహం కావచ్చు, లేకపోతే ఆత్మల దాహం కావచ్చు, మంచితనము, మానవత్వము, ప్రేమ, అభిమానము అనేటటువంటి పెరగాలన్నటువంటి దాహం కావచ్చు. అటువంటి కష్టములు కూడా లోకాన్ని తలంచుకొని ఆయన శిలువ ప్రక్కనే ఉన్నటువంటి ఆయన తల్లి మరియమ్మ గారిని ఆయన ప్రియమైనటువంటి శిష్యుడు యోహానుకు అప్పగిస్తూ ఇదిగో నీ తల్లి అని చెప్తారు. అలాగే ప్రియమైన శిష్యుడు యోహానుకు ఆయన అంటాడు ఇదిగో నీ యొక్క తల్లి, నీ కుమారుడు అని అప్పగిస్తారు. ఈ విధంగా ఆయన ఆ శిలువ మీద 7 మాటలు వాక్యాన్ని పలుకుతారు. ఈ గుడ్ ఫ్రైడే వేడుకల తర్వాత మరలా శనివారం పూట జాగరణ పూజ అంటారు, తర్వాత మరలా ఈస్టర్ పండుగ అంటారు, దాని ప్రాముఖ్యత. మనం అందరం అనుకుంటాము మరణముతోనే అంతము అయిపోయింది అని చెప్పి, కానీ ఈ యొక్క విశ్వములో మరణించిన తర్వాత 3 రోజులకు సజీవుడై అప్పుడు ముందు ఏ శరీరంతో ఉన్నారో ఆ శరీరంతోనే లేచినటువంటి సమాధిని గెలిచినటువంటి మహోన్నతుడు యేసుక్రీస్తు. కాబట్టి మానవాళికి ఈ యొక్క పునరుత్థానము అనేది ఒక గొప్ప సందేశం. మనకు వచ్చినటువంటి కష్టాలు కానీ, బాధలు కానీ, నిరుత్సాహాలు కానీ అవే అంతం కాదు. మనము తిరిగి లేయగలము, జీవించగలము, దృఢంగా బలంగా మనము నడిచి వెళ్ళగలము, మన జీవితాన్ని సాగించగలము అనేటటువంటి విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి గొప్ప పండుగ యేసు పునరుత్థాన పండుగ లేక ఈస్టర్ పండుగ. మొత్తానికి చూసుకోవచ్చు, చాలా వరకు కూడా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి క్రైస్తవులు మొత్తం కూడా వాళ్ళకి ఆధ్యాత్మికత కనబరుస్తూ 40 రోజుల పాటు పడినటువంటి చేసిన ఉపవాసాన్ని ఆచరిస్తూ మరోవైపున ఆఖరి ఘట్టం చేరుకున్న నేపథ్యంలోనూ వాళ్ళంతా కూడా భక్తి శ్రద్ధలతోటి యేసు ప్రభు పడినటువంటి 40 రోజుల శ్రమల పాటలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ అదేవిధంగా ఆయన చేసినటువంటి ఉపవాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు శిలువలో మరణించిన రోజు, శిలువ పాటలను పడి మరణించిన రోజు కనుక దీన్ని ఇక్కడ నుంచి కూడా క్రైస్తవులు దాని యొక్క పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ కష్టాలను వాళ్ళ మనసారా అంటే వాళ్ళు స్మరణ చేసుకుంటూ వాళ్ళకి శిలువ యాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో మొత్తం 6 కిలోమీటర్ల వరకు కూడా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి వైరా రోడ్లో ఉన్నటువంటి ఆర్సీఎం చర్చ్ నుంచి మొదలుకొని ఎల్లందు క్రాస్ రోడ్డు, జడ్పీ సెంటర్ నుంచి మొదలు బైపాస్ రోడ్డు, కొత్త బస్టాండ్ మీద నుంచి కర్ణగిరి పుణ్యక్షేత్రం వరకు కూడా నిర్వహిస్తున్న శిలువ యాత్రకు ఇక క్రైస్తవులు భారీ ఎత్తున కూడా వచ్చిన నేపథ్యం ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపద భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.